వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. నేను జమీమా. దీంట్లో ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. వక్ఫ్ సవరణ బిల్లుపై జరిగిన జేపీసీలో ఎంపీల మధ్య వాగ్వాదం. తెలంగాణ కాంగ్రెస్ లో రచ్చ రేపుతున్న చేరికలు, టాలీవుడ్ నిర్మాతల ఆఫీసుల ఇళ్లలో 4వ రోజు కొనసాగిన ఐటీ సోదాలు, ప్రకాశం జిల్లాలో సల్లూరు గ్రామంలో అంత్యక్రియల విషయంలో వివాదం. ఇలాంటి అంశాలపై ఢిల్లీ నుంచి కళ, హైదరాబాద్ నుంచి అసీం, మోహన్, గుంటూరు నుంచి రవికృష్ణ ఫీల్డ్ రిపోర్ట్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా వక్ఫ్ సవరణ బిల్లుపై జరిగిన జేపీసీ సమావేశంలో ఎంపీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వక్ఫ్ చట్టాల అధ్యయనానికి ప్రతిపక్షాల సభ్యులు పట్టగా సమావేశంలో విపక్షాలు గందరగోళాన్ని సృష్టించాయని బీజేపీ మండిపడుతోంది. ఈ వాగ్వాదం తర్వాత ఎంఐఎం ఎంపీ అసాదుద్దీన్ ఓవైసీతో పాటు కళ్యాణ్ బెనర్జీతో సహా 10 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. అయితే ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో వక్ఫ్ బిల్ ఆమోదానికి బీజేపీ తొందరపడుతోందన్న విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ సిద్ధంగా ఉన్నారు. కళ, ఓవర్ టు యు. జమీమా, వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి ఎప్పుడైతే మనకు దాదాపు కొన్ని నెలల నుంచి కూడా ఇది ప్రధాన అంశంగా కూడా చర్చ నడుస్తుంది. అయితే గత పార్లమెంటు సమావేశాల్లోనూ వక్ఫ్ బోర్డు బిల్లుకు సంబంధించినది పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. అయితే దీనితో ఒక్కసారి కూడా పార్లమెంట్లో కూడా వక్ఫ్ బోర్డు బిల్లుపై కూడా అటు మనకు ప్రతిపక్షాలు కూడా చాలా గందరగోళం చేశాయి. అయితే ముఖ్యంగా వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి బిల్లు పార్లమెంట్లో జరిగినటువంటి రచ్చతో దీనికి ఒక పార్లమెంటరీ జేఏసీని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క జేఏసీ కమిటీలో మాత్రము ముఖ్యంగా మనకు లోక్సభ నుంచి 21 మంది ఎంపీలను ఇందులో సభ్యులుగా పెట్టారు. తర్వాత మనకు రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులను ఇందులో పెట్టారు. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి శ్రీకృష్ణదేవరాయలు ఇందులో ఒకరు, అంటే తెలుగు రాష్ట్రం నుంచి ఉన్నటువంటి లోక్సభ నుంచి ఉన్నటువంటి వక్ఫ్ బోర్డులో ఒక కీలక వ్యక్తి. అయితే మనకు రాజ్యసభ నుంచి వైసీపీ నేత విజయసాయి రెడ్డి ఇక్కడ వక్ఫ్ బోర్డులో ఒక కీలక నేత సభ్యుడిగా ఇక్కడ ఉన్నారు. అయితే మొత్తం మీద దాదాపు వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీకి సంబంధించినది ఆ యొక్క పార్లమెంటరీ కమిటీ మొత్తం అంతా కూడా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అందరి అభిప్రాయాలను ఇందులో తీసుకునే విధంగా ఒక జేఏసీని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా వక్ఫ్ బోర్డుకు సంబంధించింది ఎప్పుడైతే గతంలో పార్లమెంటు సమావేశాల్లో ఏర్పాటు చేసిన తర్వాత అప్పటి నుంచి కూడా ఈ కమిటీ ప్రతి రాష్ట్రంలో కూడా ఒక జేఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతల అభిప్రాయాలను, అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల అభిప్రాయాలను అన్నిటిని కూడా సమీకరణలు చేసిన తర్వాత దీని పూర్తి నివేదికలతో ఒక అభిప్రాయానికి రావాలన్నది ఈ జేఏసీ యొక్క నిర్మాణం. అయితే ముఖ్యంగా ఏదైతే కమిటీ ఏర్పడిందో దాదాపు గతము మనకు ఒక 4 రోజుల క్రితము కోల్కతాలో కూడా జేఏసీ సమావేశం జరిగింది. అక్కడ కూడా చాలా కీలకంగా ఈ అంశంపై కూడా చర్చ జరిగారు. అయితే ఇప్పుడు ఈ రోజు ఉదయం ఏదైతే మనకు పార్లమెంటరీకి సంబంధించినటువంటి జేఏసీ సమావేశం ఈ రోజు ఉదయం ప్రారంభమైంది. అయితే ఈ సమావేశంలో ప్రతిపక్షానికి సంబంధించినటువంటి 10 మంది కీలక నేతలు ఇందులో పాల్గొనడం జరిగింది. అయితే వారి మధ్య జరిగినటువంటి చర్చ ఏదైతే సమావేశాన్ని ఏర్పాటు చేశారో ఈ సమావేశానికి సంబంధించినటువంటి పూర్తిగా కూడా పార్లమెంటరీకి సంబంధించిన సమావేశాన్ని కొంత సమయం కావాలని అటు ప్రతిపక్షాలు కోరగా, లేదు ఈ సమావేశాన్ని త్వరగా దీన్ని ముగించాలన్నది ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మనకు జేఏసీ కమిటీ చైర్మన్ కూడా చెప్పడంతో ఈ రోజు ఉదయం సమావేశం ప్రారంభమైంది. అయితే రానున్నటువంటి మనకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ యొక్క వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటిది బిల్కు సంబంధించినటువంటి ఏదైతే కమిటీ త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటుందని దీనిపై కూడా వాళ్ళు కొంత వాళ్ళ మధ్యలో ఒక అంటే ఇదే ప్రధానాంశంగా కూడా వాళ్ళు లేవనెత్తారు. అయితే మొత్తం మీద కూడా వాళ్ళ మొత్తము ఆ యొక్క కమిటీకి సంబంధించినట్టు ఎవరైతే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి 10 మంది ఉన్నారో అటు చైర్మన్కి, తర్వాత జగదంబిక పాల్కు, తర్వాత కమిటీలో వచ్చినటువంటి ప్రతిపక్ష సభ్యులు మొత్తం 10 మంది మనకు 10 మంది రావడంతో ఈరోజు వారి మధ్య కొంత గొడవ జరిగిందని చెప్పవచ్చు. అందులో అసదుద్దీన్ ఓవైసీ, తర్వాత కళ్యాణ్ బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్, నడిముల్ హక్, తర్వాత మొహిబుల్లా సర్వీ, సయ్యద్ నసీర్ హుసేన్, తర్వాత ఇమ్రాన్ మసూద్, మహమ్మద్ జావేద్, ఏ రాజా డిఎంకే నేత, ఎంఎం అబ్దుల్లా డిఎంకే నేత, అరవింద్ గణపత్ సావంత్ శివసేన,
వీరందరూ కూడా ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో ఏదైతే గతంలో జరిగినటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి నివేదికల ప్రకారంగా దీనిపై చర్చను ప్రారంభించారు. అయితే ఏదైతే మనకు చైర్మన్కి తర్వాత వీరి మధ్య జరిగినటువంటి వాగ్వాదంలో కొంత ఆ సమావేశం మాత్రం రసాబసగా నడిచింది. దీనితో ఈ ఒక్క రోజుకి ఈ 10 మందిని సస్పెండ్ చేయడంతో ఒక తీర్మానాన్ని చేశారు. అయితే మొత్తం మీద ఈ రోజు ఏదైతే వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి కమిటీలో 10 మందిని సస్పెండ్ చేయడము, వారందరూ కూడా బయటికి వచ్చి ఏదైతే ఢిల్లీ ఎలక్షన్స్ ఉందో దానితో ఇక్కడ ఉన్నటువంటి ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించినది ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని తొందర పెడుతుంది బీజేపీ ప్రభుత్వము అంటూ కూడా దీనిపై వాళ్ళు బయట ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులతో చెప్పడం జరిగింది. అయితే మొత్తం మీద ఈ రోజు మాత్రం వక్ఫ్ బోర్డు బిల్లుకు సంబంధించింది మాత్రం రసాభాసతోటే ముగిసిందని చెప్పవచ్చు జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్. కళా.